యా సో చాలా మందికి పుడింగ్స్, డెజర్ట్స్, స్వీట్స్ ఇవన్నీ చాలా ఇష్టం కదా. సో అవి మనం అంటే ఆబ్వియస్ గా మనం బయట చేసుకున్నప్పుడు మనకి హైజీన్ ఎంత ఆలోచిస్తూ ఉంటామో, లేదా బయట చేసుకున్నప్పుడు ఎంత ఎక్కువ షుగర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలా చూపిస్తూ మనం ఇవాళ కాఫీ అండ్ చాక్లెట్ పుడింగ్ చేసుకోబోతున్నాం అనమాట. వావ్, అందులోనూ చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా మందికి చాలా ఇష్టమైనది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇప్పుడు వెనిలా ఇలాంటివన్నీ కూడా ఈజీగా వేసేయచ్చు, కానీ చాక్లెట్ ని కరెక్ట్ గా వాడడం కష్టం అనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. సో అలాంటి పుడ్డింగ్ ఇంక ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఇంకా సూపర్ మరి కదా. సరే మరి రెడీయా ఇంగ్రీడియంట్స్ రెడీ తీసుకొచ్చేస్తాను. మన హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఓకే, సో చాలా మందికి కాఫీ ఫ్లేవర్ బాగా నచ్చుతూ ఉంటుంది కదా. సో అందుకని ఆ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది కాబట్టి మనం ఆ కాఫీ టచ్ ని తీసుకురావడానికి మనం ఈ పుడింగ్ చేస్తాం. అండ్ వి హావ్ సో మెనీ నట్స్ కూడా తీసుకున్నాము. వెరీ నైస్. సో అదే అంటే ప్లెయిన్ పుడింగ్ కాకుండా మనం ఎప్పుడు ఏదో ఒక రకంగా హెల్త్ ని అంటే న్యూట్రిషన్ ని మంచి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం కొన్ని నట్స్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఓకే, సో పుడింగ్ మనం అయితే చాలా చూపించాం, కానీ ఎక్స్క్లూజివ్ గా ఒక కాఫీ ఫ్లేవర్ తో ఇదే ఫస్ట్ టైం. సో ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ మళ్ళీ మనకి డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ ఇవి రెండు విడివిడిగా. సో పాలు, ఎగ్, బటర్ ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ ఎగ్ బీట్ చేసేసుకున్నాము. బటర్ నేను ఈ లోపు కొంచెం కరిగిస్తాను అవెన్ లో పెట్టేసి. ఓకే, అండ్ మనకి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో పిండి మనకి చాలా డిఫరెంట్. ఓకే, అది అయిపోయింది. సో పిండి మనం చాలా రకాలుగా అంటే చేంజ్ చేసుకోవచ్చు. మనము జోవార్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడు మైదానే కాకుండా. అందుకని ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి ఆప్షన్స్ మనకు ఉంటాయి కాబట్టి రాగి, బాజ్రా ఏదైనా సరే మన కాంబినేషన్ అవుతాయి కూడా. సంహౌ టేస్ట్లు ఈ కాఫీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇంకా బాగా సెట్ అవుతాయి కూడా. సో ఒకవేళ మనకి కంప్లీట్ గా రాగి, కంప్లీట్ గా జొన్నలు అలా కాకుండా మిక్స్డ్ గా కూడా తీసుకుంటే టేస్ట్ వైజ్ బ్యాలెన్స్ అయినట్టు ఉంటుంది. సో ఓన్లీ మనకి సాఫ్ట్ గా ఉండాలి, బికాస్ ఆ సాఫ్ట్నెస్ తేవడానికి మనం ఫ్లవర్స్ వాడుతున్నాం. ఆల్రెడీ జోవార్ పిండి కూడా సాఫ్ట్ గానే ఉంటుంది, రాగి కూడా మనకు కొంచెం అలానే ఉంటుంది. వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, ఫఫీగా రావడం కానీ అన్ని వచ్చేస్తాయి. ఓకే ఓకే, ఇంకొకటి కొంచెం ఫస్ట్ టైం చేసుకుంటున్నాము, కన్సిస్టెన్సీ సరిగ్గా రావాలనుకున్నప్పుడు కొంచెం మైదా గానీ, అంటే హాఫ్ మైదా హాఫ్ రాగి అలా అయినా తీసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ నేను పిండి దీంట్లో వేసేస్తున్నాను. మనకి సో మనకి షుగర్ మనకి మెయిన్ ఇది కాబట్టి సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అంటే ఇది కూడా యాక్చువల్ గా మనకి కాఫీ తాగినట్టే. ఇప్పుడు కాఫీ కొంతమంది షుగర్ ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది స్ట్రాంగ్ గా షుగర్ ఇష్టపడతారు. సో ఇది కూడా టేస్ట్ బట్టి మనం మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో కొంచెం బేకింగ్ సోడా. ఓకే, తర్వాత మనకి కాఫీ పౌడర్ కూడా ఉంది, ఇన్స్టెంట్ ఇది కూడా మనం వాడుకోవచ్చు. సో మనకి ఎంత ఫ్లేవర్ కావాలి దాన్ని బట్టి అన్నమాట. సో డైరెక్ట్ గా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వాడుకోవచ్చు. కాఫీ బీన్ పౌడర్ మనకి దొరుకుతుంది చూడు, అసలు డైరెక్ట్ గా తెచ్చి వాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కోకో కూడా వేస్తున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మన నట్స్ పౌడర్ అలా జల్లుతుంటేనే అది అరోమా బాగా వస్తుంది. అవును. సో మనం మీడియం గా కామన్ కాఫీ వేసుకున్నాము, బట్ అదర్వైజ్ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా మనం స్ట్రాంగ్ గా వేసుకోవచ్చు. డిపెండ్స్ మళ్ళీ వాళ్ళకి ఎలా తీసుకుంటే మంచిది అని. సో నట్స్ కూడా వేసేసుకుందాం దీంట్లోనే. సో ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఎగ్ వేసేసుకుందాం. తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి బటర్ వేసుకుందాం. బటర్ కూడా తెచ్చేసుకుందాము. కొంచెం వేసుకుని పాలు కూడా వేసుకోండి. పాలు కూడా ఉన్నాయి కదా మనకి కాఫీ తగ్గించడం కోసమే మనం ఈ ఎగ్ కానీ పాలు కానీ అంటే కొంచెం హెల్దీగా ఆ కన్సిస్టెన్సీ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో ఈవెన్ మనము బేకింగ్ సోడా కూడా మనం కొంచెం సాఫ్ట్నెస్ బటర్ అవి తగ్గించుకోవడానికి జనరల్ గా
బటర్ ఎక్కువ వేస్తూ ఉంటారు బికాస్ సాఫ్ట్నెస్ కానీ పఫినెస్ Easy-గా రావడం కోసం. బట్ మనం ఎగ్ వాడుతున్నాం కాబట్టి ఎగ్ చాలా మంచి థిక్నింగ్ ఏజెంట్ కూడా కాబట్టి మనకి సాఫ్ట్ కూడా బాగా చేస్తుంది కాబట్టి అది వాడుకుంటే అండ్ సరిపోతుంది. ఆల్సో మైదా వాడుతున్నప్పుడు కూడా మరీ బటర్ అవసరం ఉండదు మైదా ఆల్రెడీ మనకి సాఫ్ట్ గా ఉంటుంది వచ్చేస్తుంది. కాబట్టి అవును. మనం రెగ్యులర్ గా మైదా వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు కొంచెం మిల్క్ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. షుగర్ కూడా మనకి ఆల్రెడీ కలిసిపోతూ ఉంటుంది దీంట్లో. ఇది యాక్చువల్లీ కాఫీ పౌడర్ అవి వేసాం కదా, నాకు రాగి సమ్ మిక్స్ చేస్తున్నట్టే Mixture, అనిపిస్తుంది కదా, కలర్ అలా వచ్చింది యాక్చువల్ గా. సో ఇంట్లోనే ఇవన్నీ చేసుకుని చక్కగా ఫ్రూట్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ కూడా మనం చూపించాము కూడా కదా. సో అలా ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట బేకరీ ఇది యాక్చువల్లీ మనకి లైట్ చాక్లెట్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి డార్క్ గా దట్ డార్క్ చాక్లెట్ కలర్ రావాలంటే అంటే ఫుడ్ కలర్ వాడితే బెటర్ అంటావా, ఇంకొంచెం మనం చాక్లెట్ పౌడర్ వేసేసుకుంటే చాక్లెట్ పౌడర్ కోకో పౌడర్ కానీ మనము కాఫీ కానీ వేసుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ మనకి ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అవును, మనకు తెలిసిపోతుంది, అందుకే అంటున్నాను. సరే ఓ పని చేయి, అలా బాగా కలిపేసి ఒక 2 minutes అలా పక్కన పెట్టు. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఫ్రూట్స్ అనగానే మనకి ఏది ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ ఉంటుంది, బనానా. సో అది ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉంటాము. అండ్ దాంట్లో ఒక బనానాలోనే మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అట్లీస్ట్ ఒక హాఫ్ బనానా కానీ 3/4 బనానా కానీ తీసుకుంటే మనకి క్యాలరీ కౌంట్ సరిపోతుంది. అండ్ సపరేట్ గా అంటే ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే ఇంకా మంచిది. మనందరి ఫేవరెట్ ఫ్లేవర్ కదా చాక్లెట్. సో దాంతో పుడ్డింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే సూపర్ కదా. సో అందుకే మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి స్టఫ్ అయితే రెడీ చేసేసాం, అంటే ఆ ఫ్లోర్ అన్ని కలిపేసాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ బేక్ చేసేసుకుందాం. ఎస్, ఓకే. సో స్ప్రే చేసుకుందాం ఫస్ట్, సో దట్ మనకి అతుక్కోకుండా ఉంటుంది. అవును, ఓకే. సో ఇప్పుడు ఈ మిక్చర్ ని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వావ్, చూడ్డానికి ఎంత యమ్మీగా ఉంది. అండ్ మధ్యలో నట్స్ కూడా చాలా మందికి చాక్లెట్స్ నట్టి ఫ్లేవర్ లో నచ్చుతుంది కదా. అవునవును. సో అలా మనకి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అలా మనం జస్ట్ ఇలా సెట్ చేసేసుకుని అదే ఆటోమేటిక్ గా యాక్చువల్లీ సెటిల్ అయిపోతుంది కాసేపటికి. పైనుంచి కొంచెం మనకు కనిపించాలి కదా, నట్స్ వేసుకుంటే సరిపోతుంది. అవును, కొంచెం ఇది మనం కట్ చేశాక కూడా అన్ని పీసెస్ లోనూ నట్స్ ఉండాలి. సరే అయితే బేకింగ్ పెట్టేద్దాం. 5 minutes సరిపోతుంది. సో ప్రీ హీట్ చేసుకుంటున్నాం మనం ఎట్లాగో 180 degrees కి. సో దాంతో పాటు మనం 5 minutes పెట్టుకుంటే ఓకే. సో ఇప్పుడు మనం ఒక 5 minutes వెయిట్ చేస్తే మనకి టేస్టీ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది కదా. సరే మరి ఇంకా వెయిట్ చేద్దాం. ఓకే, మరి ఓవెన్ సైడ్ ఇచ్చేసింది, మనకి పుడ్డింగ్ టేస్టీగా రెడీ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా మరి ఇంకా. ఎంత బాగా పొంగింది. వెరీ నైస్, పర్ఫెక్ట్ గా వచ్చింది. సో మనం దీంట్లో డైరెక్ట్ గా ఓపెన్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రూట్స్ కూడా మిస్ అవ్వకూడదా? ఓకే. సో ఆ చాక్లెట్ అరోమా అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ లవర్స్ కి ఇట్స్ అ బిగ్ ట్రీట్ లాగా కదా, కొంచెం కాఫీ కూడా మంచి మిక్స్ అవుతుంది కదా ఇలా చేస్తుంటే. ఓకే, మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేయండి. కాఫీ చాక్లెట్ పుడ్డింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, సోడా ఉప్పు చిటికెడు, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బటర్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, నట్స్ 1 కప్పు, ఎగ్ 1, కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. కాఫీ చాక్లెట్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని మరో బౌల్లో మైదా పిండి, పంచదార, బేకింగ్ సోడా, కొద్దిగా కాఫీ పౌడర్, కోకో పౌడర్, మిక్స్డ్ నట్స్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్, బటర్, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ బౌల్ కి కుకింగ్ స్ప్రే చేసుకుని ఈ పుడ్డింగ్ మిశ్రమాన్ని అందులో వేసి పైనుంచి కొద్దిగా నట్స్ కూడా జల్లుకుని అవెన్ లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కాఫీ చాక్లెట్ పుడ్డింగ్ రెడీ.